ఒక్క నిమిషం జిఎఫ్ఐ సవాసన. ఈ సమయంలో మనమంతా మరి స్థలంలో కూడుకోవడానికి కారణమైన నూతన వధూవరులు ప్రవీణ్ అలాగే రోజారానికి శుభాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న సేవకులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకా ఆ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క వివాహంలో రాష్ట్రాలనే కాకుండా దేశాలను కూడా అంతర్జాతీయ వివాహం ఇది ఇంటర్నేషనల్ మ్యారేజ్ అన్నట్టుగా ఉంది కనుక ఈ సమయంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ వివాహ వ్యవస్థలో శాశ్వత కాలం సంతోషంగా ఉండాలంటే వివాహం అనే విషయాల్లో మనం చూస్తే ఆనందంతో ఆరంభమై ఆవేదనతో ముగుస్తుందేమో అనిపిస్తుంది. బైబిలు వివాహం ఘనమైనదిగా ఉండాలని చెప్పింది, కానీ సమాజం ఖరీదైనదిగా మార్చింది. ఈ ఖరీదైన వివాహం కాలంతో పాటు కన్నీటి పర్యంతం అవుతుంది. అంటే పెళ్లితో వచ్చిన బంధాలు ఉంటాయి, పెళ్లికి వచ్చిన ఆభరణాలు ఉంటాయి, పెళ్లితో వచ్చిన వస్త్రాలు కనపడతాయి, కానీ పెళ్లినాడు మాత్రమే కనపడి జీవితంలో కనబడిన చుట్టం ఒకటి ఉంది. పెళ్లి వేదిక మీద మాత్రం కనపడి జీవితంలో కనబడిన చుట్టం పెళ్ళైనోడు చెప్పండి. అందరు ఇక్కడే ఉన్నారా? నువ్వు చెప్తే అట్టా? ఎందుకంటే మీ పెళ్లి ఫోటోలు చూసుకుంటే అర్థం అవుతుంది, ఆ ఫోటోలో మాత్రమే కనపడుతుందా నవ్వు మళ్ళా. కానీ అన్నీ ఉండి జీవితంలో నవ్వు ఎందుకు ఉండడం లేదు అంటే వివాహంలో ఉండాల్సింది అదేంటంటే సంపాదన కాదు, స్టేటస్ కాదు. వివాహం శాశ్వత కాలం సంతోషంగా ఉండాలంటే గుర్తుంచుకోవలసిన మూడు విషయాలు వాళ్ళందరూ ఎన్నో వెనకపోయినా మీరు మాత్రమే వినండి. 2 నిమిషాల్లో దేవుని మాటలు చూద్దాం. కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం. దయచేసి కొంచెం బైబిల్ ఉన్నవాళ్ళు చదివితే, భర్త భార్యకును అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మములను నడపవలెను. వివాహ వ్యవస్థ ఈ ప్రపంచంలో శాశ్వతంగా సంతోషంగా ఉండాలంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే అరణ్యం కూడా అంతఃపురమే. అర్థమవుతుందా? నువ్వు ఫోన్ ఇక్కడ పక్కనెట్టేయాలి. అర్థం చేసుకుంటే అరణ్యం కూడా అంతఃపురమే. అర్థమైతే సమస్యలు కూడా సంతోషమే. అర్థమైతే లోపాలు కూడా బలాలుగా మారుతాయి. ఒకవేళ అర్థం కాకపోతే ఆస్తున్న అంతఃపురం కూడా అరణ్యం అవుతుంది. ఈరోజున జ్ఞాపకం చేసుకుందాం. అర్థం చేసుకోవడం అంటే ముఖం మీద ఉన్న అందాన్ని కాదు, చేతిలో ఉన్న బలం కాదు. ఎందుకని అడిగితే 20 సంవత్సరాల్లో నల్లగా ఉన్న అమ్మాయి కానీ పుత్తడి బొమ్మలా ఉంటుంది. ఏమంటే తిమోతిపాల్ గారు? కానీ 20లో ఉన్న అందం 30లో ఉంటుందా? 30లో ఉన్న అందం 40లో ఉంటుందా? ఉండదు. 40లో ఉన్న అందం 50లో ఉంటుందా? కానీ 20లో వచ్చిన భార్య 60లో కూడా, అవునా కదా? 20లో వచ్చిన భార్య 60లో ఉంటుంది, కానీ ఏం పోయింది? అందం పోయింది. కాబట్టే పెళ్ళైన కొత్తలో 5 గంటలకు ఆఫీస్ అయితే 5:05కి ఇంట్లో ఉంటాడు. కానీ కాలం తరిగిత ఆడు 10 అయినా రాడు. కారణం ఏంటంటే ఇంట్లో దెయ్యం, నాకేం భయం. అర్థమైందా? మొక్కం మీద చర్మాన్ని ప్రేమిస్తే 6 నెలల తర్వాత అందమైన అమ్మాయి ఇష్టమైన దెయ్యంగా మారుతుంది. కనుక అర్థం చేసుకోవడంలో ప్రాముఖ్యమైన విషయం. 2వ సంగతి, అదే అధ్యాయం 2. భర్తకే కానీ భార్యకు తన దేహము పైన అధికారము లేదు. చాలు. అలాగునే భార్యకే కానీ భర్తకు తన దేహము పైన అధికారం లేదు. 2వ విషయం ఏంటంటే కుటుంబ వ్యవస్థలో శాశ్వత కాలం సంతోషంగా ఉండాలంటే ఒకరి మీద ఒకరు ఆధారపడాలి. భార్య మీద భర్త ఆధారపడాలి, భర్త మీద భార్య ఆధారపడాలి. ఆధారపడితే ఎంత ఎత్తైన కట్టడాన్నైనా కట్టచ్చు. ఈ శరీరం 206 ఎముకలు ఒకదాని మీద ఒకటి బేస్ అయి నిలబడుతుంది. కానీ ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా 6 అడుగుల శరీరం 6 అడుగుల మంచానికి పరిమితం అవుతుంది. అలాగే ఒకరి మీద ఒకరు ఆధారపడడంలో విఫలమైతే ఎంత అందమైన కుటుంబమైనా ఖచ్చితంగా హేళనకు గురవుతుంది. కనుకనే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడాలి. ఒకటి అర్థం చేసుకోవాలి, రెండోది
ఆధారపడాలి. ఆధారపడితే జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఒకవేళ ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు కూడా అల్పులైన మనుషుల మీద ఆధారపడతాడు. ఎందుకని అడిగితే ఆయన ఏమైనా చేయగలడు, కానీ ఈ అల్పుడు లేకుండా అవని యందు ఆయనేమీ చెయ్యడు. అవునే కదా? హల్లెలూయా. దేవుడు మన మీద ఆధారపడతాడు. అలాగే మనం ఏమైనా చేయాలనుకుంటే ఎవరి మీద ఆధారపడతాం? ఆయన మీద ఆధారపడతాం. అప్పుడు ఏమైనా చేయగలం. కనుక కుటుంబం కూడా అంతే. భార్య భర్త మీద ఆధారపడాలి, భర్త భార్య మీద ఆధారపడాలి. ఎంత బంగారపు పళ్ళానికైనా మట్టి గోడ అవసరం. మూడో మాట తర్వాత వచ్చింది, ప్రార్థన చేయుటకు సావకాశము కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పున తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. చాలు. ఇక మూడో విషయం ఏంటంటే ఒకరిని ఒకరు గౌరవించడం. భార్య భర్తను గౌరవించాలి, భర్తను భార్య గౌరవించాలి. అప్పుడు ఆ కుటుంబం అవనయందు ఆనందంగా బ్రతుకుతుంది. కానీ నేడు సమాజం ఎలాగుంటుందంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా అడ్డమైన ప్రతి పనికి మాలినోడికి వాట్సాప్లో హాయ్, హలో, ఎక్సలెంట్ అని చెప్తాం. కానీ పొద్దున్నే లేవగానే కాఫీ తెచ్చే భార్య గుడ్ మార్నింగ్ చెప్పేవాడు మాత్రం కనుక అంటే మీ సహధర్మచారిని మీరు గౌరవించడం. ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, ఈ ప్రపంచంలో బ్రతికున్నంతకాలం ఆనందంగా ఉండాలంటే ఒకరిని ఒకరు ఇప్పుడు ఆ అమ్మాయిని గౌరవించటం, నీ జీవితంలో ఆమె ఆలోచనకు విలువనివ్వడం, ఆమె యొక్క జీవితాన్ని గౌరవించినప్పుడు నీవు ఇంట్లో ప్రశాంతంగా ఉంటావు. కనుక ఆమె అవమానపడినప్పుడు నీ మనశ్శాంతిని కోల్పోతావు. జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకోండి, ఒకరిని ఒకరు గౌరవించటం. ఈ రోజున ఈ మూడు విషయాలు ఉంటే ఎలాంటి కుటుంబమైనా అవనయందు ఆనందంగా బ్రతకగలదు. అది ఇస్సాకు కుటుంబంలోనైనా, అది మోషే కుటుంబంలోనైనా, ఏ కుటుంబంలోనైనా మనం చూస్తాం. ఈ ప్రపంచంలో ఆనందంగా బ్రతకాలంటే ఆ కుటుంబానికి మూడు ఉండాలి. ఒకటి అర్థం చేసుకోవాలి, ఆధారపడాలి, గౌరవించాలి. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘం అనేటువంటి ఈ విషయాన్ని చూస్తే అన్ని మతాల్లో చెప్పబడే మాట లోక కళ్యాణం అనే మాట వింటారు. లోక కళ్యాణం అంటే వరుడు దేవుడు అంటున్నప్పుడు వధువు సంఘం. ఈ యొక్క వివాహంలో ఉన్న మీరు ఆ వివాహంలో ఉండాలంటే యేసుక్రీస్తు యొక్క ఆ నామమందు విశ్వసించినప్పుడు రక్షింపబడతారు. ఆయనను అర్థం చేసుకుంటే జీవితం అద్భుతంగా మలచబడుతుంది. ఆయనను ఆధారపడితే జీవితం ఆనందంగా ఉంటుంది. ఆయనను గౌరవించినప్పుడు మనం గౌరవించబడతాం. దేవుడి మాటలు దీవించును గాక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. రెండవదిగా పాస్టర్ పి జాన్ పాల్ గారు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో గ్రీటింగ్స్ తెలియజేయడం అనేది చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. నేనైతే ఎక్కువ ఏం చెప్పను, కానీ ఎందుకనంటే ప్రవీణ్ ఆల్రెడీ పాస్టర్ గారు నిన్నే దాన్ని ఏమంటారు, ఒక బుక్లో కుటుంబం కట్టబడం గురించి ప్రవీణ్ యొక్క మెసేజ్ ఉంది. ఒక ఆయన అడిగాడు, ఈయన పెళ్ళి అవ్వకుండానే కుటుంబం కట్టబడడం గురించి ఏం చెప్పాడండి అని అడిగాడు. అంటే అదే నిన్న మన చేతికి ఇచ్చారు, అదేంటిది, అది మన నిస్సీ గారిది పత్రిక. అందులో మీరు చూడండి, నేనేమి కల్పితం కాదు, ప్రవచన వాక్ అనే బుక్ అండి. అయితే నేను అన్నది ఏంటంటే, ఇంతకుముందేమో కాస్త అక్కడక్కడ విని చెప్పి ఉంటాడు, ఇక నుండి చెప్పేటప్పుడు అనుభవంలోంచి చెబుతాడు. కుటుంబం అంటే ఏంటో భార్య అంటే ఏంటో, పిల్లలంటే ఏంటో, తర్వాత మొత్తం అంతా అప్పుడు ఆ డైలాగులు, ఆ మాటలన్నీ వేరుగా ఉంటాయండి అనుకున్నాం. కాబట్టి ఒకటే, దేవుణ్ణి ఎరిగిన వారంగా దేవుని కోరిన కుటుంబాన్ని నిర్మించుకోవడం అనేది మనందరి బాధ్యత. ఈరోజు ప్రవీణ్ ఆ యొక్క వ్యవస్థలోనికి అడుగు పెడుతున్నాడు. కాబట్టి ఒక దేవుడు కోరుకున్న కుటుంబంలో ఏముండాలి అంటే, మొదటిగా
దైవ సారూప్యాన్ని కోరుకోవాలి. అంటే వధూవరులు ఇద్దరు లేకపోతే కాబోయే భార్యాభర్తలు ఇద్దరు కూడా వారి మనస్తత్వాలని దేవుని యొక్క మనస్తత్వానికి తగ్గట్టుగా మార్చుకోవాలి. దేవుని యొక్క మనస్సుకి అనుగుణంగా సెట్ చేసుకోవాలి. అలాంటప్పుడే ఒక సరి అయిన వ్యవస్థ అనేది సెట్ అవుతుంది. ఇది నేను చెప్పేది కాదు. బైబిల్లో దేవుడు సృష్టించినప్పుడు మనిషిని ఎవరి స్వరూపంలో చేశాడండి? ఆయన స్వరూపంలోనే కదా చేసింది. కనుక ఈ కుటుంబము ఒక దేవుని కొరకైన ఆదర్శవంతమైన కుటుంబంగా సమాజంలో ఉండాలి అంటే మొదటిగా ఖచ్చితంగా దైవ సారూప్యం గురించి వీళ్ళు మనసు పెట్టకపోతే ఖచ్చితంగా లోకంలో ఉన్నటువంటి వేస్ట్ అంతా వీళ్ళ మధ్యలోకి చేరి ఎన్ని కుటుంబాన్ని గురించి ఎన్ని ప్రసంగాలు చేసినా ఎన్ని పుస్తకాలు రాసినా చివరకు మిగిలేది మాత్రం అన్నింటిలో ఉన్న సమస్యలు వేదనలు ఇలాంటివి మిగులుతాయండి. కానీ దేవుడు నిర్ణయించిన కుటుంబంగా మారాలి అంటే దైవ సారూప్యాన్ని గురించి ఆలోచించాలి, సెట్ చేసుకోవాలి తమ జీవితాలని. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు కోరుకున్న కుటుంబంగా వీరు మంచిగా ఇంప్రూవ్మెంట్ అనేది తమ యొక్క భవిష్యత్తులో ఉండాలి అంటే ఆదికాండంలో 2వ అధ్యాయంలో ఉన్నటువంటి కుటుంబం దేవుని సహవాసాన్ని కోరుకున్న కుటుంబం, ఇష్టపడిన కుటుంబం. ఎప్పుడైతే వాళ్ళు దేవుని హద్దులు దాటారో ఆటోమేటిక్గా వాళ్ళ జీవితం అనేది వాళ్ళ చేతుల్లో నుండి వాళ్ళ యొక్క భవిష్యత్తు అనేది ఎవ్రీథింగ్ మారిపోయింది. కనుక అయ్యా ఒక సేవకుడిగా నువ్వు కూడా గమనించుకోవాల్సింది ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు నియమించిన హద్దుల్లో మీరు ఒకరు కాదు ఇద్దరు కలిసి ఉంటేనే ఒక మంచి ఫ్యూచర్ ఉంటుందని మాత్రం ఒక దైవజనుడిగా నేనైతే చెబుతూ ఉన్నాను. ఖచ్చితంగా దేవుని కోరిన కుటుంబంగా ఆయన సహవాసాన్ని కోరుకుంటూ ప్రతిరోజు కూడా ఆయనతో కలిసి మీరు జీవించాలి. ఎప్పుడైతే వీళ్ళు ఆయన సహవాసంలో నుండి దూరం అయ్యారో మొత్తం అంతా కూడా దేవుడిచ్చిన ఆశీర్వాదం అంతా కూడా కోల్పోయారు. కాబట్టి ఈ కుటుంబం అలాగా దేవుని సారూప్యంలోనూ సహవాసంలోనూ ప్రతిరోజు ఎదుగుతూ అనేక కుటుంబాలకు ఆదర్శవంతంగా ఉండాలని కోరుకుంటూ నా చిన్న గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను, శుభాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అలాగే పాస్టర్ డి విజయరత్నం గారు ప్రార్థన చేస్తారు, నెల్లూరు. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు కారణభూతుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు